అందరికీ నమస్కారం. మీకు తల్లికి వందనం సంబంధించింది అప్డేట్స్ మీకు అందరికీ కూడా వివరించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే తల్లి ఖాతాలో అమౌంట్స్ పడలేదంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదా ఇన్యాక్టివ్లో ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. ఇన్యాక్టివ్లో కనుక ఉంటే కనుక వెంటనే దాన్ని యాక్టివ్ చేయించుకోండి. ఇది ముఖ్యమైన విషయం. అలాగే మీ గ్రామ సచివాలయంలో మీకు ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్లో మీకు వచ్చిన పేర్లు మెయిన్ ఎక్కువ కారణాలు ఏవైతే చూపిస్తున్నాయంటే చాలామందికి 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు రావడం, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీద వేరే వేరే ఇతరితర వాళ్ళ యొక్క మీటర్లు మీ దాంట్లో యాడ్ అయిపోవడం, మరియు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టుగా రావడం, అలాగే ఫోర్ వీలర్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ లేకుండా కూడా ఉన్నట్లుగా రావడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఈ నెల 26వ తారీఖు దాకా కూడా దరఖాస్తులు స్వీకరించి నిజంగా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే కనుక ఆయా అప్లికేషన్లు తీసుకుని 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఒక 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు ఏదైతే డిపార్ట్మెంట్ వారికి దరఖాస్తు చేసుకున్నారో ఆ డిపార్ట్మెంట్కి 6 విధాలుగా అప్లికేషన్ మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ప్రక్రియలో వెళ్ళి మళ్ళా తిరిగి ఆ సూచనలు అన్నింటిలో కూడా ఎలిజిబిలిటీ అని చెప్పి పై అధికారులు అందరూ తెలియజేసినట్లయితే కనుక వారిని కూడా అర్హుల కింద ప్రకటించి ఈ నెల 30వ తేదీన మళ్ళా తుది జాబితాను గ్రామ సచివాలయంలో ప్రచురించడం జరుగుతుంది. ప్రచురించిన తర్వాత వారందరికీ కూడా అర్హులు జాబితాలో చేర్చి వారికి కూడా తల్లికి వందనం పథకం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్పి సంబంధిత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నిన్నే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ముందు ఎలిజిబుల్లో లిస్ట్లో ఉన్నారో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో చూసి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక అనర్హుల లిస్ట్లో ఉంటే కనుక మీరు తప్పనిసరిగా మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి ఒక దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో పెట్టి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయించి మీరు అర్హులైనట్లయితే కనుక సంబంధిత డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక వారిని ఎలిజిబుల్ చేసి మళ్ళా నెక్స్ట్ జాబితాలో మిమ్మల్ని చేర్చడం జరుగుతుంది. కాబట్టి కావున అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే కూడా మీరు మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న పేర్లు లబ్ధిదారులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నిటికీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రభుత్వ పథకాలు మరియు ఇతర ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.